కానిస్టేబుల్స్ అందరూ రండి. ఇది నా చెల్లెలు చేసిన లడ్డూలు. ఇది తిరుపతి లడ్డూ కన్నా, కాకినాడ కాజా కన్నా, ఢిల్లీ కలాకంద్ కన్నా అద్భుతంగా ఉంటుంది. అన్నయ్యకి నేను చేసిన చేపల కూర అంటే చాలా ఇష్టం. ముళ్ళు కూడా పారే బుద్ధి కాదమ్మా, అంత రుచిగా చేస్తావు అంటాడు. చూడప్పయ్యా, నువ్వు మా పొలంలో పనిచేసేవాడివి కనుక ఈ కోట్లని కేసులని డబ్బు సగం వృధా చేసుకుని మీ అన్నా చెల్లెలు నష్టపోవద్దని మీ మేలు కోరి మీ ఇద్దరిని ఇక్కడికి పిలిపించాను. నమస్తే మేడం. నమస్తే. మా వారెక్కడా? బయటికి వెళ్ళారు మేడం. వచ్చాక భోంచేయమని చెప్పండి. అలాగేనండి. మీరు నా మాట వింటారనే నమ్మకం నాకుంది. మీరు వింటానంటే చెప్తా. లేదు కోర్టుకే వెళ్తాం అనుకుంటే మీ ఇష్టం వెళ్ళొచ్చు. నా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయ్యా, మీ మాట వినకపోవడం ఏంటయ్యా? మీరు ఎలా చెప్తే మేమిద్దరం అలా వింటాం. ఏం సుశీల, నువ్వేమంటావు? మా మేలు కోరే మనుషులు మీ మాట కాదంటావా బాబుగారు? చూడప్పయ్యా, మీ చెల్లెలి కన్నా నువ్వు కొద్దో గొప్పో ఆర్థికంగా ఉన్నవాడివి. తను కష్టాల్లో ఉందనే కదా తన పుట్టింటి ఆస్తి మీ అమ్మ మీ చెల్లెలికి పసుపు కుంకుమల కింద ఇచ్చింది. మీ నాన్న ఆస్తిలో మీ చెల్లెలేం ఆశించలేదు కదా. ఏదో ఈరోజు ధర పెరిగిపోయిందని మీ ఆవిడ ఆశపడితే నువ్వు మీ చెల్లెలికి అన్యాయం చేయాలని చూస్తావా? నీకిప్పుడే చెప్తున్నాను, తన ఆస్తికి గాని అడ్డం తగిలితే నేను తన తరపున నిలబడి మొత్తం ఆస్తే నీకు రాకుండా చేస్తాను. చూడు, అన్నయ్య అనే ప్రేమానురాగాలు తనకున్నప్పుడు ఎందుకయ్యా తను నేర్పించడం? చేతనైతే ఆడపిల్లకి అన్నగా అంతో ఇంతో సాయం చేయాలి కానీ చెయ్యి చాచొద్దు. ఆడపిల్లను కన్నీరు పెట్టిస్తే అది మగాళ్ళకు మంచిది కాదు. తోబుట్టు శోకం శాపంగా తగులుతుంది అంటారు. తన పరిస్థితి బాగాలేకపోయినా తనేం తనది కాందేం ఆశించలేదే. మరి నువ్వెందుకు తనకు అన్యాయం చేయాలని చూస్తున్నావు? తప్పే బాబయ్య, బుద్ధి గడ్డి తిని తప్పుగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి. జీవితంలో నా చెల్లెని నేర్పించను. నన్ను క్షమించు సుశీల. నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటన్నయ్యా? అదయ్య ఆడపిల్లంటే. సంతోషంగా జీవితకాలం కలిసిమెలిసి బతకండి. ఉంటాం బాబు. వస్తాం బాబయ్య. రక్త సంబంధాన్ని మర్చిపోకండి. ఇంత గొప్ప తీర్పులు చెప్పే అన్నయ్యలో మార్పా? అది జరగని పని. వచ్చిందేంటి? పైగా క్యారేజీ తెచ్చింది. నా కోసం ఏదో స్పెషల్గా చేసి తెచ్చుంటుంది.
నీకిష్టమైన చేపల కూర చేసి వేడివేడిగా తెచ్చాను. రా అన్నయ్య, వడ్డిస్తాను. అర్జెంట్ పనిలో ఉన్నా, అక్కడ పెట్టేళ్ళు. వీలైతే తర్వాత తింటా. అన్నయ్య, నేను ప్రియాని. చెప్పాగా, వెళ్ళు. నాయుడు, ఇట్రా. ఊరుకో ప్రియా, బాగుండదు. బాధ భరించలేకపోతున్నానండి. మా అన్నయ్యను అలా మాట్లాడింది. నేను వండిన దాన్ని వద్దన్నాడు. అలా పరాయి వాళ్ళని తినమన్నాడు. తట్టుకోలేకపోతున్నానండి. అసలు ఎందుకు ఇంత కఠినాత్ముడిగా మారాడు? భావన తప్పు పట్టకు ప్రియా. కాలం కక్ష కట్టినట్టుంది. ఏదో అపార్థం మీ మధ్య అడ్డు నిలిచింది. ఏడవకు. నా వల్ల కావడం లేదండి. నువ్వేడ్చి మీ అన్నయ్యను బయటేస్తావా? చెడ్డవాణ్ణి చేస్తావా? కఠినాత్ముడయ్యాడని ప్రచారం చేస్తావా? అయ్యో, నేను అలా ఎందుకు చేస్తాను? కన్నీళ్లు తుడుచుకోకపోతే సహజంగా అందరికీ తెలిసిపోతుంది. ఆటో, నిన్ను నువ్వు సంభాలించుకోవటం నేర్చుకో. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నేను కాస్త బయట పని చూసుకుని వస్తాను. వెళ్ళు. తెలిసి వచ్చింది, మళ్ళీ మాట్లాడతాను. వీడేంటి పళ్ళికిలు ఇస్తున్నాడు? గుడ్ మార్నింగ్ బాస్, హౌ ఆర్ యూ?
చేంట్రా పొద్దున్నే బెర్రీ పుచ్చగింజలు ఏమైనా తిన్నావా? చేతి రాకుండా పసరేమైనా తాగావా? లేకపోతే దుర్గమ్మ గుండ్రాయితో నీ నెత్తి మీద బాధిందా? తేడాగా ఉన్నాయి మాటలు. ఎస్, ఇక నుంచి చాలా తేడాగానే ఉంటాయి. తేడాగా ఉంటాయా? ప్లీజ్ ప్లీజ్ అని కాళ్ళు చేతులు పట్టుకున్నావు. అంతలోనే ఏమైందిరా తేడా రావడానికి? గ్రీన్ సిగ్నల్ వచ్చిందమ్మా. గ్రీన్ సిగ్నలా? దేనికి? నిన్న నీ కాలు పట్టుకోవడం వెంకటలక్ష్మి చూసింది కదా, మా అమ్మకి చెప్పింది. వెంటనే దానికి నీకు పెళ్లి ఫిక్స్ చేసిందా? నోరు మూయవే, అపశకున మాటలు మాట్లాడుకు. అంత పెద్ద కంప్లైంట్ చెప్పినా మా అమ్మ నన్ను ఒక్క మాట కూడా అనలేదు. కనీసం నన్ను కోపంగా చూడనన్నా చూడలేదు. నా స్ట్రాంగ్ డెసిషన్ అర్థం చేసుకున్నట్టుంది. కామ్ గా అలా సైలెంట్ గా వెళ్ళిపోయింది. అంటే ఇంక మనం కలవకుండా అడ్డపడదు, మాట్లాడుకోవద్దు అందు. సో మళ్ళీ మనం ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు. ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ తో నూన్ షోకి వెళ్తున్నాను. సాయంత్రం కలుద్దాం, చాలా మాట్లాడాలి. బాయ్. అంత గొడవ చేసే దుర్గమ్మ అలా సైలెంట్ అయిందంటే దాని వెనక ఏదో ప్లాన్ కూడా ఉండే ఉంటుంది. లేదా వీడు చెప్పినట్టు ఇంకా వీడు మారలే అని తను మారినా మారుండొచ్చు. తను మారితే మామయ్య కూడా మారుతాడు, మామయ్య మారితే అమ్మ హ్యాపీ. సారుకి చెల్లెలంటే ఎంత ప్రేమరా. మేడం పంపించిన క్యారేజ్ మనకిచ్చి చెల్లెలు తీసుకొచ్చిన క్యారేజ్ తను తింటున్నారు. సారు చెల్లెలంటే ప్రాణంరా. ఈ రోజుల్లో సార్లా చెల్లెల్ని అంతగా ఎవరు ప్రేమించర్రా. అన్నా చెల్లెల బంధంలో వాళ్ళకు వాళ్లే సాటి. కానీ ఇందాకెందుకురా సాంబయ్య బారు వచ్చినప్పుడు అదోలా మాట్లాడారు? పైగా ఆ క్యారేజ్ నిన్ను తినమన్నారు. అన్ననైతే అలా అన్నారు కానీ ఇచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి వచ్చిన క్యారేజే ఇచ్చారు. ఈ మధ్య సారు వాళ్ళ అబ్బాయిని సాంబయ్య కూతురు బండి మీద నుంచి పడేసింది. సారు కాస్త కోపం వచ్చినట్టుంది. అదే అలా చెల్లెల మీద చూపించారు కానీ ఆవిడంటే ఆయనకు ప్రాణంరా. అందుకే మళ్ళీ ఆవిడ క్యారేజీని క్యాబిన్లో పెట్టమన్నారు. ఏమైనా సార్ చెల్లెల పక్షమే. మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిందన్నావుగా, ఈ క్యారేజ్ తీసుకెళ్తేను నా కోసం కష్టపడి తెచ్చావు. నేను తృప్తిగా తిని నా కడుపు నింపుకోవాలని నీ ఆశ. కాని నేను నీతో కన్నీళ్లు తెప్పించి పంపించాను. చాలా కఠినంగా మాట్లాడి బాధ పెట్టానని తెలుసు. నన్ను క్షమించరా. ఈ అన్నయ్య నీ క్షేమం కోరే పిల్లల్ని ఎడం చేయాలని నీతో దూరం పెంచుకుంటున్నాడ్రా. చెప్పాలనుకున్నా చెప్పలేను, ఈ బాధను భరించను లేను. కాని తప్పదమ్మా. ఒక అన్న చెల్లెలను దగ్గర చేస్తూ తీర్పిచ్చి నేను నా చెల్లెలతో దూరం ఉండాల్సి వస్తుంది. ఆ జాతకం మన మధ్య ఇంత దూరాన్ని పెంచుతుందనుకోలేదు. వాళ్ళ పెళ్లిళ్ళయ్యేదాకేనమ్మా. ఆ తర్వాత మనసు విప్పి నీతో అన్ని చెప్పుకుంటాను, నా గుండెల్లో దాచుకుంటాను. ప్లీజ్ అందాక ఓపిక పట్టు ప్రియా. ఈ అన్నయ్యను శపించుకో. నువ్వు శపించవు, నువ్వు శపించలేవని తెలుసు. కాని నీ బాధే పెద్ద శాపంరా నాకు.
దయచేసి బాధపడకు. నాయుడు సార్, ఇవన్నీ తీసేసి. అలాగే సార్. నాయుడు సార్, సాంబయ్య క్యారేజ్ విషయం అడిగితే నేను మా ఇంటి నుంచి వచ్చిన క్యారేజే తిన్నానని చెప్పు. అలాగే సార్. మా చెల్లెలు చేసిన చేపల కూర చాలా బాగుందని నువ్వు తిన్నానని చెప్పు. అలాగే సార్. చివరకు అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. నాయుడు బావ భోంచేశాడా? చేశారు. ఏ క్యారేజ్లో తిన్నాడు? ఇంకే క్యారేజు? ఇంటి దగ్గర నుంచి మేడం గారు పంపించిన క్యారేజే. చెల్లెమ్మ చేసిన చేపల కూర తినే అదృష్టం మాకు దక్కింది. చెల్లెమ్మ చేతి తీరు, చేపల కూర చాలా చాలా బాగుంది సాంబయ్య. ఈ విషయం ప్రియాతో చెప్పొద్దు, చెప్పకూడదు. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదే. కారణం లేకుండా కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? నేను ముభావంగా ఉంటే నువ్వు నాకు కొత్త అని 1,00,000 ప్రశ్నలు వేశావు. ఏం లేదంటూనే కన్నీళ్లు తుడుచుకుంటున్నావు. నువ్వు నాకు కొత్త? చెప్పు ప్రియా, నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు. చెప్పు ప్రియా, నీ కన్నీళ్ళకి కారణం ఏంటి? నీ నేర్పించింది ఎవరు? తులసి, మావయ్యకి ఇష్టమని చెప్పి చేపల కూర తీసుకుని వెళ్ళాను. నీకిష్టమైన చేపల కూర చేసి వేడివేడిగా తెచ్చాను. వీలైతే తర్వాత తింటా. నాయుడు ఇట్రా. మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిందన్నావుగా, ఈ క్యారేజ్ తీసుకెళ్తాను. పిచ్చి పనిచేసింది చాలక ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? మామయ్య మునుపటి మామయ్య కాదని, పూర్తిగా మారిపోయాడని నీకు తెలుసు కదా. నువ్వు రోడ్డు మీద నడుస్తూ వస్తుంటే చూసి పలకరివ్వకుండా వెళ్ళిపోయాడు. చూసుండడని అన్నయ్యని వెనకేసుకొచ్చావు. హాస్పిటల్లో నన్ను పలకరించకుండా వెళ్ళిపోయాడు. వాడు నేను కలిసే పడ్డాం కదా ప్రియా. పక్క బెడ్ మీదున్నా నేను కనిపించలేదా? నాతో వాణ్ణి మాట్లాడొద్దు అన్నాడు. ఇవన్నీ ఆయన మారాడు అనడానికి సాక్ష్యాలు కావా?